ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మనందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చింది. 9 క్యారెట్స్ బంగారం కేవలం 20,000 మాత్రమే అని. అండ్ ఈ రోజు మన ఈ గోల్డ్ సిరీస్లో భాగంగా 22 క్యారెట్ కావచ్చు, 24 క్యారెట్ ధర ఏ విధంగా ఉన్నాయి, పెరిగే అవకాశం ఉందా, తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఓకే, అందరికీ గుడ్ న్యూస్ అయితే మనం ఇచ్చేసాము. ఈరోజు మళ్ళీ గుర్తు చేస్తాను, ఆ వీడియో పాత వీడియో చూడకుండా ఈరోజు చూస్తున్నారంటే కూడా అందరికీ ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 9 క్యారెట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది, కానీ 9 క్యారెట్స్కి ఇప్పుడు హాల్మార్క్ చేయబోతుంది. హాల్మార్క్ అంటే ఇప్పుడు మ్యాండేట్ చేయబోతుంది అనమాట. 9 క్యారెట్ల బంగారము అని చెప్పేసి చాలామంది మిమ్మల్ని మోసం చేస్తుంటారు ఒకవేళ హాల్మార్క్ లేకపోతే. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా మీకు తీరిపోతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 22 క్యారెట్, 18 క్యారెట్, 14 క్యారెట్ అన్నిటికీ కూడా హాల్మార్క్ కంపల్సరీ చేసింది. ఇప్పటి నుంచి 9 క్యారెట్ కూడా 100% మీకు గ్యారంటీగా ప్యూరిటీతో పాటు 9 క్యారెట్స్ బంగారం ఖచ్చితంగా ఉంటుంది. అది మీరు ఏదన్నా కొనుక్కోండి. అంటే తులం కాదండి, కనీసం 2 తులాల బంగారం కొనుక్కోమని చెప్తాను. ఎందుకంటే అయ్యేది కాస్త 40,000 నుంచి 50,000 లోపలే. కాబట్టి ఇప్పుడు మీకు ఒక తులం కావాలి అనుకుంటే 22 క్యారెట్ది కనీసం ₹1,00,000 స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీకు 50,000లో 2 తులాలు వస్తుంది, 20,000-25,000లో మీకు తులం బంగారం వస్తుంది. అది చైన్ ఆర్ బంగారం రింగ్ చేసుకోవచ్చు. మీరు హ్యాపీగా మీరు కూడా దర్జాగా అందరి ముందు మీరు కూడా చూపించుకోవచ్చు. అందరూ అడగరు ఎన్ని క్యారెట్ అండి, ఎన్ని గ్రాములు అని చెప్పి అడుగుతారు, కానీ క్యారెట్ ఎప్పుడు అడగరు. సో కమింగ్ టు ది పాయింట్ సార్, యాక్చువల్లీ అబ్సల్యూట్లీ. సో కమింగ్ టు ది స్పాట్ గోల్డ్ ఈరోజు మనం చూద్దాము. ఇన్ఫ్యాక్ట్ 24 క్యారెట్ గోల్డ్ ఏదైతే ఉందో ఇది అందరికి అవసరం కాకపోయినా కానీ చూడండి, ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ ఫర్ గుడ్. 7,287 ఉన్న గోల్డ్ కాస్త నిన్న 24 క్యారెట్ గోల్డ్ ఈరోజు చూసుకుంటే 7,284 వరకు పడిపోవడం జరిగింది. అంటే ఒక మైనర్ ఫాల్ అయినా కానివ్వండి, దాన్ని మనం గుర్తించాలి. బికాస్ డైలీ బిజినెస్ చేసేవాళ్ళు, జ్యువెలరీ బిజినెస్ కానివ్వండి ఆర్ గోల్డ్ హోల్సేలర్స్ ఉంటారు, గోల్డ్ బ్రిక్స్ అమ్మి కొనే వాళ్ళు ఉంటారు, వీళ్ళందరికీ కూడా ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇస్తున్నాము. ఇప్పుడు మనలాంటి అందరూ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, గోల్డ్ పెట్టుబడిగా పెడతాము, గోల్డ్ ట్రేడర్స్ కూడా ఉన్నారండి, ఫ్యూచర్ మార్కెట్ వచ్చేసేవాళ్ళు. సో వాళ్ళకు కూడా ఇది పనికొచ్చే ఇన్ఫర్మేషన్ చూడండి. సో 22 క్యారెట్ గోల్డ్ ₹6,680 నిన్న ఉన్న ప్రైస్ కాస్త ఈరోజు చూసుకుంటే ₹6,677 అయింది. ఇది కూడా మైనస్ అయింది బై ₹3. రెండు కూడా 24 అండ్ 22 క్యారెట్ చూసుకుంటే ₹3 మైనస్ అయింది. నా ఒకవేళ ఇదే కాస్త మనం 24 క్యారెట్ గోల్డ్, 22 క్యారెట్ గోల్డ్ చెప్పాం, కానీ 9 క్యారెట్ ఎంత ఉండొచ్చండి తులం బంగారం పర్ గ్రాము చెప్తా, అది కూడా చెప్తా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు 8 క్యారెట్ బంగారం ఉంది ధర, అండ్ 10 క్యారెట్ బంగారం కూడా ఉంది. సో ఈ రెండింటి మధ్యలో మీకు ఉంటుంది ఎగ్జాక్ట్లీ దట్ ప్రైస్ విల్ బి 8 grams అండ్ ఇక్కడ వచ్చేసేసి 10 grams. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది 9 క్యారెట్ గురించి. కాబట్టి 9 క్యారెట్ గోల్డ్ జనరల్గా మీకు ₹70,000 ఒకవేళ 22 క్యారెట్ గోల్డ్ ఉంటే మీకు దిస్ విల్ బి కాస్టింగ్ యూ అరౌండ్ పర్ గ్రామ్ 6,000. మీకు 22 క్యారెట్ గోల్డ్ ఉంటే ఇది మీకు కాస్త 2,400, 2,300 మధ్యలో ఉంటుంది. దట్ ఈస్ 9 క్యారెట్. సో ఇక్కడ మీకు ఏంటంటే యూ విల్ బి గెటింగ్ అ బెనిఫిట్ అనమాట. మనం బంగారము ప్రతి చిన్న పెద్ద అందరూ వేసుకోవచ్చు. ఇప్పటిదాకా దర్జాలో కార్లో తిరిగే వాళ్ళే మనం చూసాము, బైక్లో వెళ్ళే వాళ్ళే మనం చూసాం, కానీ సైకిల్ పైన వెళ్ళే వాళ్ళ దగ్గర బంగారం చూసామా? చూడలేదు. సో థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 9 క్యారెట్ల బంగారం మీరు కూడా కొనొచ్చు అని చెప్తాను. ఇలాంటి వాటిల్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను మాత్రం ఎప్పుడు మీరు అడగచ్చు. నా కమింగ్ టు ది ట్రేడర్స్, గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే గోల్డ్ స్పాట్ ప్రైసెస్ ఇందాక మీకు చెప్పిన రేటు 9 క్యారెట్ బంగారం పడుతుందా పెరుగుతుందా అన్న విషయం మీకు చెప్పాలి అనుకుంటే ఫస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్ మీరు ట్రేడ్ చేసినా చేయకున్నా అనాలిసిస్ మాత్రం చాలా ముఖ్యం. నా మనం రెగ్యులర్గా చేస్తున్నాం శిరీష, 70,000, 71,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది బంగారానికి. సో కాబట్టి గోల్డ్ అక్కడే ప్రతిసారి రావడం, ఫాల్ అవ్వడం, అక్కడ దాకా ఆగి మళ్ళీ పెరగడం. సో నిన్న మీరు చూసుకుంటే 70,900 దాకా పడిపోయిన బంగారం కాస్త మళ్ళీ మీకు పెరిగిపోవడం జరిగింది, 72,200 దాకా వచ్చింది. అంతే 70,900 నుంచి 72,200 అంటే దాదాపు ₹1,300 బంగారం మీకు పెరిగిపోవడం జరిగింది ఈ గ్యాప్లోనే. సో
ఇదే ఒక సైడ్ వైజ్ మూమెంట్లో ఉంటూ ఒక మేజర్ అంటే పెద్ద ఫాల్ స్టాక్ మార్కెట్లో రావట్లేదు, అటువైపు గొడవలు అవ్వట్లేదు, జియో పొలిటికల్ సినారీలో ఎలాంటి వార్ అనేది పెద్దగా జరగట్లేదు. సో కాబట్టి గోల్డ్ నేను ఏం చేయాలి, నేను అక్కడే ఉంటా అని చెప్పేసి గోల్డ్ ఎక్కడికి వెళ్ళట్లేదు. కానీ ఇలాంటి నాయిస్ లెవెల్స్ ఉన్నప్పుడు మీరు ట్రేడ్ చేయకండి, పిచ్ ఫోక్ టూల్ని వాడి మీ డబ్బుల్ని మీరు రక్షించుకోండి అని చెప్తాను. సో అది ఎలా చేయాలో మీకు ఇక్కడ చూపిస్తా. సో దిస్ ఇస్ పిచ్ ఫోక్ టూల్. సో గైజ్, ఇప్పుడు మీ అందరికీ కూడా ట్రేడింగ్ చేసుకొని హ్యాపీగా ఒక కంఫర్ట్ జోన్ అనేది మీరు తెచ్చుకోవచ్చు. ఇందులో ఎలా ఉంటుందంటే మీరు అప్సైడ్ జోన్లో ఎప్పుడైతే మీకు గోల్డ్ అనేది మీకు పెరుగుతుందా ఆర్ పడిపోతుందా అన్న విషయం మీకు తెలియాలి అంటే యూ క్యాన్ బ్రింగ్ అబౌట్ దీస్ చేంజెస్ ఇన్ యువర్ ట్రేడ్స్. నా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నేను మీకోసం ఇక్కడ డ్రా చేసి చూపించాను. నెక్స్ట్ ఏం కాబోతుంది అన్నది మీరు ఇలా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ చూడండి, గోల్డ్ పైకి వెళ్ళినట్టే వెళ్ళి గ్రీన్ జోన్లో నుంచి మళ్ళీ బ్లూ జోన్లో సపోర్ట్ తీసుకుంది. సో ఇందాక నేను మీకు చెప్పాను కదా 70,900 నుంచి పెరిగింది, చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి 72,200 వరకు వెళ్ళింది. దాని పై వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకటే బార్లో గోల్డ్ అనేది ఫాలో అవ్వడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ బ్లూ జోన్లో ఉంది. కాబట్టి ఇలాంటి నాయిస్ ఏరియాస్లో మీరు ట్రేడ్ చేయకండి, మిమ్మల్ని మీరు సేఫ్ చేసుకోండి. ఎప్పుడైతే మనం ట్రెండ్ లైన్ వాడుకునే అవకాశం వస్తుందో అప్పుడే ట్రేడ్ చేయమని చెప్తాను. డౌట్స్ ఉన్నాయా, కాల్ చేయండి. ఎలా సార్, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇలాంటి గైడెన్స్ కావాలి అన్న ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చూస్ చేసుకోవడం ఎలా, ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం కావచ్చు, అప్పులు ఉన్నాయి అప్పుల నుంచి ఎలా బయటపడాలి, వీటన్నిటికీ ఒక గైడెన్స్ కావాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? సింపుల్ అండి, ఈ కాలంలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఫింగర్ టిప్స్ పైన ఉంటుంది. మీకు అలాంటి ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఈ రెండూ కూడా మనిషిని సక్సెస్ వైపు డ్రైవ్ చేస్తాయి. కానీ ఆ ఉన్న ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ కూడా రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ నాలెడ్జ్ అయి ఉండాలి. సో సక్సెస్ వైపు మిమ్మల్ని ఒక గుర్రం పైన కూర్చోబెట్టేసి ఫాస్ట్గా తీసుకెళ్తుంది. అంటే మీరు నార్మల్గా నడిచి సక్సెస్ వైపు వెళ్ళే బదులు స్పీడ్గా సక్సెస్ వైపు వెళ్తే ఏమవుతుందంటే కాస్తంత సమయం అనేది మిగులుతుంది, ప్రాఫిట్ అనేది మీకు ఎక్కువ వస్తుంది. సో మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. అది ఎందుకంటారా, రాబోయే 15th సెప్టెంబర్ ఈ నెలలో మీకు ఒక మాస్టర్ క్లాస్ ఉండబోతుంది. అందులో మీకు ఒక ఆపర్చునిటీ ఏంటంటే మీరు నేర్చుకోబోతున్నారు ఫ్యూచర్ ప్లానింగ్ గురించి ప్లస్ రిటైర్మెంట్ ప్లానింగ్. అంటే ఒక్కటి కోసం మీరు వస్తే రెండోది మీకు ఫ్రీగా నేను అందిస్తాను. సో ఒకటి కోసం మీరు రావాలి, దీనికోసం రిజిస్టర్ చేసుకోవాలి, అప్పుడే రెండోది మీకు అడిషనల్ బెనిఫిట్ ఇస్తుంది. సో రిటైర్మెంట్ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్ రెండింటి కోసం ఎక్స్క్లూజివ్గా మాస్టర్ క్లాస్ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఉండబోతుంది. త్వరపడండి, రిజిస్టర్ చేసుకోండి, సీట్స్ లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా కాల్ చేయమని చెప్తా శిరీష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.